ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 19వ తారీఖు లగాయతు ఏప్రిల్ 25 వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ భావమందు ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం వల్ల వ్యయ ప్రయాసాలతో కూడి ఉన్నటువంటి జీవన విధానమే కనబడుతూ ఉంటుంది. ఏదో దైవ బలం కాపాడుతూనే ఉంటుంది, కానీ శారీరక శ్రమ, మానసిక అలసట, మనోవ్యధ ఇవి ఎక్కువగా ఈ రాశి వారిని పట్టి పీడిస్తూ ఉంటాయి. లాభస్థానమందు ఉన్నటువంటి గురువు ఆర్థిక నష్టాన్ని కలగజేయడు. పలానా చోట మనం నష్టపోవలసి వస్తుందేమో అనుకున్న చోట మీకు నష్టం రాకుండా నివారించగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంచడానికి గురుడు ప్రయత్నంగా మీకు అవకాశాలను ఇవ్వకపోయినప్పటికీ ఉన్న ఆదాయాన్ని కోల్పోకుండా గురుడు కాపాడుతూ ఉంటారు. అష్టమంలో ఎప్పుడైతే శనికుజుల యొక్క సంచారం ఉన్నదో శరీరం చాలా కృషించిపోతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ అధికంగా ఉండడం, అలాగే కాసరోగం ప్రపీడనం అన్నారు, అంటే ఈ ఊపిరితిత్తులకు సంబంధించి కఫ రోగాలు, అంటే జలుబు, శ్లేష్మము ప్రవృత్తికి సంబంధించినటువంటి రోగాలు అధికంగా పీడిస్తూ ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకించి సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నటువంటి గ్రహములలో గురుచంద్రులే ప్రధానమైనటువంటి వారు. అందులో గురుడు మీకు ఆర్థికమైనటువంటి పరిపుష్టిని ఇస్తారు, జ్ఞానాన్ని కలగజేస్తారు, దైవ బలాన్ని ఇవ్వగలుగుతారు. కానీ మిగతా విషయాలన్నీ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు శారీరక అలసట ఉంటుంది, శరీరం ఏదో ఒక నలతతోటి బాధపడుతూ ఉంటుంది, లేదా ఎవరో ఒకరి వల్ల మీకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీ జీవనాన్ని మీరు సాగిస్తూ ఉన్నప్పటికీ ఎవరో మీ జీవితంలో ఇబ్బందులు కలగజేయడానికి, శత్రు బాధలు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అదృష్టం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. చివరాఖరి ప్రయత్నం చేసేంత వరకు కూడా ఈ పని అవుతుంది, ఈ పని అవ్వదు అని మీరు చెప్పలేకపోతారు. ఇది నా వల్ల అవుతుంది, నా వల్ల అవ్వదు అని చెప్పలేకపోతారు. ఎందుకంటే ఏ క్షణానికి ఎలా మారుతుంది అనేటువంటి విషయం మీకు కూడా అవగతం అవ్వదు. ప్రతి దాని మీద కూడా కరెక్ట్ గా ఇది మనం ఇంతవరకు చేయగలుగుతాం అనేటువంటి పర్టికులారిటీ అనేటువంటిది ఉండదు. ఈ వారం అంతా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకించి సింహరాశి వారి ఈ వారంలో శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యా రాశి.